చెప్తున్నాడు. ఐహికం, మీరు సినిమా టికెట్ కొనుక్కొని సీటు దొరికింది, సీట్లో కూర్చున్నారు, సినిమా చూడాలి, ఇంటికి రావాలి, ఇదే జరగాలి. దీని గురించి వేరేది జరిగింది. వేరేది జరిగేటప్పటికి ఎందుకు జరిగింది దాన్నే బ్రహ్మసూత్రంలో చెప్పారండి. ఐహికం అవి అప్రస్తుత ప్రతిబంధ. మీకు లోకంలో దొరికేటట్టుగానే కనిపిస్తూ ఉంది, లోకంలో దొరికేది కూడా మీ ఐహిక కర్మల వల్ల మీకు దొరకడం. 30 రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి సినిమా హాల్లో పోయి సినిమా చూడటం కూడా పొందటం మీ వల్ల కావటం లేదు. ఎందుకని? సినిమా హాల్లో కూర్చుని ఎవడో అరుస్తూ ఉంటే వాడితో రచ్చ వేసుకుని సినిమా చూడకుండా ఇంటికి వచ్చేసారు. ఎందుకని? ఎందుకు రచ్చ వచ్చింది అది మనం చెప్తాను. అదే చెప్తున్నాడు. ఐహికం ఇహకర్మల వల్ల పొందవలసిన దాన్నే మీరు పొందలేకుండా పోతా ఉంటే, ఇహకర్మల వల్ల పొందవలసినటువంటి స్వర్గాన్ని పొందాలనేటువంటి పిచ్చి మీకు ఎందుకు కలుగుతుందండి? కాబట్టి ఐహిక కర్మల యొక్క ఫలాన్ని, అముత్ర ఫలాన్ని, రెండింటిని, ఐహిక కర్మకు ఒక ఐహికమని ఎందుకు చెప్తున్నానంటే మీకు స్పష్టంగా మీకు తెలుసు అన్నమాట. మీరు చేయలేవు దాని గురించి, వీడు కదవా అని అనుకున్నారు అంతే. అది మనస్సు, అది ఐహికం కాదు, ఇంకా మనస్సులోనే ఉంది. మీరు మనస్సులో అనుకునే వాటి గురించి నేను చెప్పటం లేదు, ఐహికమని చెప్పాను. కాబట్టి కేవలం లోకంలో జరుగుతున్నటువంటి కర్మల వల్ల మీకు లోకంలో సిద్ధించవలసినటువంటి ఫలం దొరకలేదు, అది నేను చెప్పగలను. అది మీకు ముందర అర్థం కావాలి. స్వర్గానికి వెళ్ళాలంటే ముందర మీకు అర్థమైంది కదండి. సినిమా తెర ముందర కూర్చొని ఎందుకు సినిమా చూడలేకపోతారు అనేది మీకు తెలియాలి. సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సినిమా తెర ముందు కూర్చొని మనం సినిమా చూడకుండా వచ్చేసిన వాళ్ళు ఒకరిద్దరు నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏది అస్వతంత్రమైనదో, పుణ్యపాపములతో సంబంధం లేకుండా మనం కోరింది సిద్ధించడానికి, సిద్ధించకపోవడానికి అంతే అవకాశం ఉందండి. బాగుంటుంది. ఫలం ప్రకారకం కానట్లయితే, ప్రకారకము అంటే ఏంటంటే మీరు ఒక కర్మ చేయటం వల్ల వచ్చేటువంటి ఫలము మీ మనస్సులో సిద్ధిస్తుందా, లోకంలో సిద్ధిస్తుందా? మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మీరు గుర్తు వేశారు అంటే పుత్రేషణ కదా, నాకు సంతానం కావాలి, పుత్రేషణ చేయడానికి ఏంటి? సంసారం చేస్తున్నాడు, సంతానం కలగటం లేదు. వ్యవసాయం చేస్తున్నాడు, వృద్ధి జరగటం లేదు. అంటే ఇప్పుడు ఐహిక క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాడు, విత్తనం వేశారు, రావాల్సిన ఫలం ఎక్కడ రావాలండి? క్షేత్రంలో రావాలి. సరే, క్షేత్రంలో మొలకొచ్చింది. సరే, మొలకొచ్చిన తర్వాత బీజం ఎక్కడ రావాలండి? క్షేత్రంలోనే రావాలి. క్షేత్రంలోనే బీజం వచ్చింది. సరే, ధాన్యం అంతా వచ్చేసింది. ధాన్యం వచ్చిన తర్వాత ధాన్యం ఇంట్లో ఉంది. ధాన్యం వచ్చిన తర్వాత రావాల్సిన ఫలం ఎక్కడ ఉందండి? అన్నం తినటం అయితే, వండుకొని తినటం అయితే, అన్నం వండుకొని తిని నా కడుపులో ఇమిడితే నాకు ఆకలి తీరిందండి. లేదు, దీన్ని కొనుక్కునేవాడు దొరికి ధనం దొరికిన తర్వాత అన్నాడు అనుకోండి. మళ్ళీ ధాన్యాన్ని కొనేవాడు ఎక్కడ ఉన్నాడండి? స్వర్గంలో ఉన్నాడా, ఏ లోకంలో ఉన్నాడా? ఇహంలోనే ఉన్నాడు. ధాన్యాన్ని కొనేవాడు ఇహంలోనే దొరికాడు, డబ్బు ఇచ్చాడు. డబ్బు వల్ల దొరకాల్సింది ఇహంలో ఉందా, పరంలో ఉందా? ఇహంలోనే ఉంది. సో డబ్బు వల్ల ఏది దొరికితే ఇహంలో ఉంది, డబ్బు వల్ల ఏది దొరికితే పరంలో ఉంది. ఇప్పుడు చెప్పండి. అంటే మీరు కోరుతున్న ఫలం ఐహికమైతే మాత్రము ప్రతిబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని? అది ఐహికం కదా, మీ బయట ఉండేది కదా, మీ కంట్రోల్ లేదు దాని మీద. శాస్త్రం విచారణ చేయవలసిన పల్లె. ఇట్ ఇస్ సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీ. అంటే పాపుణ్యాలు విచారణ మంచి ఒక సన్యాసి, మంచివాడు, ఉత్తమ పురుషుడు సినిమా చూద్దామని పోతే సినిమా చూడకుండా వేదాంతం చేయాల్సి వచ్చింది అనుకోండి. ఆయనకి ఎవరికి తెలియకుండా బాగా వేదాంతం చెప్పేవాడు కూడా ఒకసారి అట్లా మంచి సినిమాకి పోయిద్దామని చెప్పి మామూలుగా ఒక కార్టూన్ పోయి ఉన్నాడు. కూర్చోండి సినిమా హాల్లో ఒక సార్ మీరు దొరకరు, మీరు ఇక్కడ నాకు దొరికినారు అని కూర్చొని ఆయన మాట్లాడి మొదలు పెట్టాడు అనుకోండి. ఏమైంది?
ఆయనకు సినిమా చూసి తెలియదు కదా అర్థం అదే చెప్తుంది అర్థం కాదు. అంటే మీరు కోరుతున్నటువంటి ఫలము ఐహికమా అముత్రమా అంటే ఏంటి? స్వర్గంలో దొరికేదా, ఇహంలో దొరికేదా? ఇహంలో దొరికేదైతే శాస్త్ర నియమాలతో జరుగుతుంది అంతే. ఐహిక నియమాలు ఏంటి? టికెట్ కొనుక్కున్నారు, సినిమా చూస్తారా? చూడరు. సీటు దొరికింది అంతే. సీట్లో కూర్చున్న తర్వాత తాగుబోతు వచ్చి ఇది నా సీటుని తగాదా వేయకుండా ఉంటానికి టికెట్ కొనడంతో సరిపోయిందా? లేదు. మీకు అర్థమైంది కదండి. అంటే ఎన్ని కర్మలు చేస్తే నీకు లోకంలో మీరు చేస్తున్న ఎవరో అడిగారు, స్వామి ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని అంటే బాగుంటుంది. ఎప్పుడు చెప్పండి, ప్రతిబంధం ఎక్కడ లేదని చెప్పండి. స్వామి నన్ను ఎవరు అడిగారు, స్వామి సినిమా పెడుతున్నాను స్వామి మీరు పర్మిషన్ ఇస్తారు. ఎందుకు? ఏం లేదు స్వామి, సినిమా పెడితే కూడా సినిమా చూడగలమో లేదో తెలియలేదు, అంత సంశయం వచ్చేసింది ఆయనకి. ఎందుకనంటే ఐహికం కాబట్టి. ఎక్కడ స్వతంత్రత ఉందండి ఇప్పుడు చెప్పండి? ఇహలోకంలో ఏది చేసినా కూడా మీరు పొందే ఫలానికి మీకు మధ్యలో చాలా అంతరం ఉందన్నమాట. శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యం రాస్తున్నప్పుడు సాధన చతుష్టయాన్ని చెప్పేటప్పుడు ఏం చెప్పారండి? మొట్టమొదటిది ఇహాముత్రార్థ పరమోగ విరాగం అన్నాడు. భగవంతుడు ఎవరికి దొరుకుతాడని చెప్తున్నాడండి ఆయన. నీ భగవంతుడిని పొందాలంటే నీ దగ్గర ఏం ఉండాలో ఏం ఉండకూడదో చెప్తున్నాడు. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, నిత్యానిత్య వివేక జ్ఞానం చెప్తున్నాడు. రెండోది ఏమిటి? ముముక్షుత్వం, ప్రస్థానత్రయం. మనం ఒకటి మార్చాం. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఏంటండి? ఇంతకుముందు చెప్పింది ఇంతే, ఇప్పుడు చెప్పిందే. నేను కర్మ చేస్తున్నాను, ఈ కర్మ చేయటం వల్ల వచ్చేటువంటి ఫలము ఇహలోకంలో ఉంటుందో పరలోకంలో ఉంటుందో? సినిమా టికెట్ కొనుక్కుంటే సినిమా హాల్లో సీటు గ్యారంటీ కాదు కదా. మీరు చెప్పండి, ఛాన్స్ పోయింది కదా. వాడు తాగుబోతు వచ్చినాయంటే పోయింది అంతే. ఇప్పుడు పుణ్యాపాప విచారం చెప్పండి, నువ్వు ఎప్పుడో టికెట్ వేరే వాడికి పోగొట్టేస్తున్నావు కాబట్టి నీకు పోయింది అని అనుకుని మనం ప్రశాంతంగా వచ్చేయాలి అంతే. మనం చేయగలిగింది ఏమి? ఎందుకని? ఇప్పుడు స్వర్గంలో మనమందరం ఏం చేస్తున్నాం అంటే, నన్ను కూడా చేర్చుకోండి. ఇహకర్మక్షిత పుణ్య లోక క్షీయతే. మీరు ఎట్లయితే ఇహకర్మల చేత అంటే నిప్పులో నెయ్యి, మీకు స్వర్గం ఎందుకు వస్తుందండి? నేను నాస్తికుడిని కాదండి, మీ బుద్ధికి అందేటట్టుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నిప్పులో నెయ్యి వేయటం వల్ల, చేతులు ఆడించడం వల్ల, కాళ్ళు ఆడించడం వల్ల ఇహంలో నాకు సుఖం వస్తుంది, పరంలో నాకు సుఖం వస్తుంది మనం చెప్తున్నాం అంతే. ఇహంలో వచ్చే సుఖం ఏమి? ఇంద్రియాలతో ఏం లేదు. చేత్తో కర్మ చేస్తే ఇంద్రియాలతో పొందితే ఫలం అండి. ఫలావాప్తికి మీ దగ్గర ఉన్నది ఏంటి చెప్పండి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కర్మ చేస్తే కర్మ యొక్క ఫలావాప్తి ఎట్టు వస్తుందండి? కర్మకు రాదు, జ్ఞానానికే వస్తుంది. మామూలుగా అనుకోండి, చేతులు కర్మ చేస్తున్నాయి, ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? హస్తై కర్మ కరోతి, హస్తం చేత కర్మ చేశారు, ఫలం ఎవరు అనుభవిస్తారండి? పరీక్ష రాశానండి నేను, ఫలం ఎవరు అనుభవిస్తున్నారు? హస్తం అనుభవిస్తూ ఉందా? నాకు వచ్చిన ఫలం హస్తానికి వచ్చిందా? రాలే. ఎవరికి వచ్చింది? నామానికి వచ్చిందండి. నామం విద్యా వస్తువు అంటే ముందర చెప్పిన సూత్రాన్ని మీరు అన్వయం చేసుకోండి. ఐహికమపి అప్రస్తుత ప్రతిబంధ తద్దర్శనాత్. ఇహకర్మలకు దొరికేటువంటి ఐహిక ఫలాలకే మీకు చాలా దూరం ఉంది. అముత్ర ఫలాన్ని గురించి ఎందుకు యోచిస్తున్నారు? స్వర్గఫలం అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. స్వర్గఫలం ఏంటి? ఈ కర్మతో సంబంధం లేకుండా మీ హృదయంలో సిద్ధించే భావం అండి. అంతే కదండి. మీరు ఒక కర్మ చేసి ఇక్కడ నాకు ఒక పుత్రుడు ఉన్నాడు,
ఈ పుత్రుడు నావాడు, వాడు నన్ను మాతాను సంబోధిస్తాడు, పితాను సంబోధిస్తాడు అని మీరు ఇన్ని కల్పించుకోవాల్సిన పని లేకుండా మాతాచ పార్వతీదేవి పితాదేవు మహేశ్వర బాంధవాస్య భక్తాశ్చ కైలాసం గౌణత్రయం. అదే భావం. అంటే ఏంటి? నన్ను పుత్రపుత్ర భావన చేత నేను అభ్యసించుకొని నాకు ఒక విగ్రహం కావాలి, ఒక మట్టి బొమ్మ కావాలి, ఆ బొమ్మకు నేను పూలు పెడుతుండాలి, నాకు అనుకూలంగా ప్రవర్తించాలి. ఇవన్నీ ఐహిక ఫలాలే. పుత్రుడు ఐహిక ఫలం, సంతానం ఐహిక ఫలం, ధనం ఐహిక ఫలం, దార ఐహిక ఫలం, అన్నీ ఐహిక ఫలాలే. ఆముత్రికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఫలం ఎక్కడుంది? మీరు అనుకునే దాంట్లో ఇవన్నీ ఉంటేనే నాకు మనసులో ఇవి సిద్ధిస్తుందని మిమ్మల్ని ఎవరు అనుకోమన్నారు? అక్కడ మీకు దోషం వచ్చింది. అప్రస్తుత ప్రతిబంధ అంటే చూస్తున్నది కనిపించదు. ఇప్పుడు చెప్తున్నాను, అప్రస్తుత ప్రతిబంధ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు దాన్ని చూడటానికి అడ్డం లేదు, చూస్తున్నది కళ్ళకు పదార్థానికి దృశ్యానికి సంయోగం జరిగింది కానీ నాకు కనపడటం లేదు. అంటే అర్థమేమి? పుస్తకాన్ని చూస్తూనే ఉన్నాను, అక్షరాలు కనపడటం లేదు, చదువుతూనే ఉన్నాను, మనసుకు ఎక్కడం లేదు, చెప్తూనే ఉన్నాను, నేను చెప్తున్నట్టు నాకు తెలియటం లేదు. ఇవన్నీ ప్రతిబంధాలు. ఇది అర్థమైంది కదండి. ఐహికమపి అప్పటి ఈ చేతులతో నేను ఈశ్వరుడికి ప్రతిరోజు బెల్లం వేశాను కాబట్టి ఈ చేతులు అంటుకున్న వాడికి పుణ్యం దక్కాలని అంటున్నావా? ఈ చేతులతో వేశానంటే నేను ఆ చేతులు వేసేదానికి బెల్వాన్ని నేను కోశాను, దాంట్లో నా పుణ్యఫలం ఇంత. చెట్టు అన్నది నేను ప్రతిరోజు ఒక చోటే నిలబడి ఈ మట్టిని అంతా కృషించి అంతా కృషి చేసి ఆ యొక్క పదార్థాన్ని సాధారణంగా చేసి దాన్ని వాడికి ఇచ్చాను. ఆ వృక్షానికి ఉన్న ఫలం ఏమిటి? ఏంటి మీ కర్తృత్వం? అంటే ఫలాన్ని పట్టుకోవాలంటే కర్తకున్న అధికారం ఏమిటి అని తెలియాలి. ఫలాన్ని పట్టుకోవడానికి ఉన్న కర్తకున్న అధికారం చెప్పండి, మీరు చెప్పండి. మీకు ఒక ఫలం వచ్చింది అంటే ఒక తోట ఉందండి, మామిడి తోట. ఒక రైతు మామిడి చెట్టు విత్తనం తెచ్చి అక్కడ వేశాడు, చెట్టు మొలిచింది, మామిడికాయలు పండు బాగా వచ్చాడు. కూర్చుని ఆ పండు తినటానికి ఎవరు అధికారి అని యోచిస్తున్నాడు. ఎవరు అధికారి? ప్రతిరోజు 2 చిలకలు వచ్చి ఏం పండు వేయకుండానే మామిడి చెట్టు మీద కూర్చొని పండు తినిపోతా ఉంది. అది ఏం చేసింది కాబట్టి దానికి అధికారం అని అడిగాడు. పండు తినే అధికారం దానికి ఎందుకు వచ్చింది? సరే, ఈ భూమి నాది అన్నాడు. నిజం అది? ఈ విత్తనం నాది నిజమా? వాడేం చేయలే, అక్కడెక్కడో పడుంటే దాన్ని వేశాడు. వీడు నీళ్లు పోయటం వల్ల చెట్టు కాసింది అన్నాడు. అడుగులో కాస్తూ ఉంది, వీడి వల్ల కాసిందా? నీళ్లు పోయకపోయినా కాచేటువంటి చెట్టు ఒకటి ఉంది. వీడు నీళ్లు పోసి 2 కాయలు ఎక్కువగా కాయించవచ్చు, కానీ నీళ్లు పోయకపోయినా కాచే మామిడి చెట్టు ఒకటి ఉంది కదండి. మీరేమనుకున్నారు? ప్రతిరోజు నేను నీళ్లు పోసాను కాబట్టి దీనికి కాయలు కాచినాయి, నా శక్తి వల్లే, నా మహిమ వల్లే ఈ చెట్టు చాలా బలమైంది, నేను దానికి ఎంత సహాయం చేసి ఉంటాను, ప్రతిరోజు ఒక బస్తా తెచ్చి యూరియా వేసి ఉంటాను, ప్రతిరోజు ఒక బస్తా ఫాస్ఫేట్ వేసి ఉంటాను, ఏదో ఒకటి తెచ్చి చేసాడు, అంతా అయిపోయి ఇంత పురుగులు పట్టకుండా చూశాను. నువ్వు అది చేసినదంతా నువ్వే చేసేట్టుగా ఉంటే ప్రపంచంలో ఏ మామిడి చెట్టు కూడా ఇవేమి చేయకుండా ఉన్నప్పుడు ఇది కాయకూడదు, తీయకూడదు, ఇది రాయకూడదు. ఇప్పుడు నీ కర్తృత్వం ఎక్కడి నుంచి? దేంట్లో మీ కర్తృత్వం? అది అడుగుతున్నానండి. భూమి నీది కాదు, విత్తనం నీది కాదు, నీళ్లు నువ్వు చేసి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి పోసారంటున్నావు. నువ్వు భ్రమతో నువ్వు పోసావు. నువ్వు పొయ్యకపోయినా కాసిన చెట్టు ఒకటి ఉంది, నువ్వు ఏమి చేయకపోయినా కాసిన చెట్టు ఉంటే ఇప్పుడు దీని పట్ల నీకున్న కర్తృత్వం ఏంటి? కర్తకే ఫలం కదా అని మనం అనుకుంటున్నాం, కానీ కర్మఫలం అంటున్నాం, క్రియాఫలం అంటున్నాం. ఎవరికి ఫలం వస్తుంది చెప్పండి? అంటే ఫలాన్ని పొందటానికి ఎవడు అధికారి అని మనం చెప్పుకున్న నియమాలు ఇవన్నీ. భూమి ఎవరిదైతే వాడి నేలలో మొలిచిన చెట్టు వాడిది. ఎందుకంటే మనం అందరం పెట్టుకున్నాం కొన్ని నియమాలు, అవి మనుష్య సంబంధమైనటువంటి నియమాలు. దైనికంగా పెట్టిన నియమం ఎట్టుంది? ఆకాశంలో ఎవరిది ఆకాశం అయితే ఆకాశంలో ఉన్న చెట్టు వాడిదన్నాడు. పక్షులు చెట్టు తినిపోతున్నాయి వాళ్ళు. ఆకాశంలో విహరించడం వల్ల
ఈ యొక్క ఆకాశంలో నేను విహరించగలుగుతున్నాను కాబట్టి ఈ ఆకాశం అంతా నాది, ఆకాశంలో ఎక్కడ కొండ కనిపించినా నేను దిగిపోతూ ఉంటాను. అంటే ఏమీ లేదు. ఇప్పుడు మీరు కర్మ సంబంధాన్ని నిర్వచించుకోవటానికి ముందర అప్రస్తుతమైనటువంటి ప్రతిబంధాన్ని తొలగించుకోవాలి. అప్పుడు పరం వస్తుంది. ప్రతిబంధం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారండి, అందరికీ ఒకరినొకరి గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఒక రకంగా కొంత గురించి నాకు తెలుసు. సరే, ఎవరో స్వామి ఆయన చూడాలంటే, అయ్యో నిన్న సాయంకాలం ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా, కేశవ నిన్న సాయంకాలం ఒకరు నిన్ను అడిగారు, నీకు బాగా కావాల్సిన వాళ్ళంట, నీ పక్కన కూర్చుని ఉన్నారు, ఇప్పుడే అడిగారు అంటే, ఆ వచ్చాడు అక్కడ కూర్చున్నాడు, ఎవరు నన్ను అడిగిన వాడు వెంటనే తలదిప్పి చూశాడు. అంతకుముందు ఎందుకు చూడలేదు? మీకు అర్థమైంది కదండి. అంటే దాన్నే ప్రకార జ్ఞానం అంటారు. ప్రకార జ్ఞానం అంటే దేన్ని తెలుసుకోవాలని మీ యొక్క అంతఃకరణం ఒక క్రియ చేస్తుందో దానికి మించిన ఫలం మీకు దొరకదు. అప్పుడు మళ్ళీ అడిగాడు. బాగా అర్థమైంది కదండి. పుస్తకం చదవటం వల్ల కాలక్షేపం అయితే వాడికి ధారణ లేదండి. అంటే ఒక క్రియ చేయటానికి పూర్వము ప్రకారక జ్ఞానము, సంప్రయోగ జ్ఞానము అని 2 జ్ఞానాలు ఉంటాయి. ఏ ప్రకారక జ్ఞానం అంటే దేన్ని తెలుసుకోవాలనేటువంటి దృష్టితో మీరు ఆ కర్మ చేస్తున్నారు. అంటే మీకు బాగా అర్థం కావాలి కదా. నేనే ఒక పని చేశానండి. చాల్వాతం అంటే ఏంటండి? చాల్వాతం అంటే వేదంలో ఒక గుంట అండి. గుంట అంటే ఏంటంటే వేదంలో ఒక యజ్ఞాన్ని చేశారు. యజ్ఞాన్ని చేసిన తర్వాత ఈశ్వరుడి కోసమని కొన్ని పదార్థాలు పెట్టారు. ఆ పదార్థాన్ని ఈశ్వరుడు కూడా పట్టుకెళ్ళలేదు అనుకోండి. అగ్నికి ఇచ్చేసింది, అగ్నిముఖంగా ఇచ్చేసినారు, ఆహుతులు లెక్క లేకుండా తెచ్చేశారు. ఆహుతుల్ని దాటిపోయి పదార్థం మిగిలిపోయి ఎవరికి ఇస్తారు? మీరు ఉదాహరణగా ఎవరికైనా ఇచ్చేయపోతారు, మీకు అధికారం లేదు. అట్లని పారేస్తే దానికి దోషం వచ్చింది, కుక్కలు ఎత్తుకోకపోతే మీకు కష్టం వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే ఒక చోట ఒక గొయ్యిని దువ్వి ఎవ్వడూ దాన్ని తాకకుండా, ఎవరికి సంబంధం లేకుండా ఆ గొయ్యిలో దాన్ని పాతి పెడితే దానికి చాల్వాతం అని. అంటే మీకు బాగా అర్థం కావడానికి మీరు ఒక చొక్కా ఈ కోసం తెచ్చారు, నా వద్దు అని చెప్పారు అనుకోండి, ఎవరికి ఇస్తారని చూస్తారు. రాజుగారికి ఇచ్చారు అనుకోండి, ఏమిరా సేవకుడు ఎక్కువ ఉన్నది నాకు ఇచ్చావా అని అడుగుతాడు. వాడికన్నా తక్కువ వాడికి ఇచ్చాడు అనుకోండి, అంటే నాకున్నది వాడికి ఇచ్చేసావా అని వీడు అడుగుతాడు. అంటే ఒకరి కోసం ఉద్దేశించబడిన ఆహుతి వీడి దగ్గర పెట్టుకోవటానికి లేదు, వాడికి ఇవ్వటానికి లేదు, వీడికి ఇవ్వటానికి లేదు, విడిచిపెట్టేయాలి, ఎవరు పొందకుండా చేయాలి. అది సూత్రం. అప్పుడే ఇది ఆహుతిగా మారుతుంది, లేదా ఆహుతిగా మారదు. లేదా మీ భావనకు శక్తి లేదు కదా. మీ మనస్సులో మీరు చేయాలనుకున్న భావనకు శక్తి లేదు. ఎందుకని? మీరు చేయాలనుకున్నది చేయలేదు. అట్లకపోగా వాడి క్రోధాన్ని మీరు ఆకర్షిస్తున్నారు. అది ఎందుకు చెప్పారంటే, అది ఎందుకు చేయాలంటే మీ మనస్సులో ఇప్పుడు మీకేం లేదండి, వెంకటేశ్వర దగ్గర పోయి ఇచ్చాము, సంవత్సరంగా పోతున్నాను, పిల్లలు కావాలని, పిల్లలు కలగలేదంటే వెంకటేశ్వర దగ్గర పిల్లలు ఎట్ట కలుగుతారు? మీరు చెప్తున్నారండి, వెంకటేశ్వర స్వామికి నడిచిపోతే పిల్లకాయలు కలుగుతారంట అంట. ఈ అంట అనే పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్నే సంబంధం అన్నారు. మీరు ఏమిలే అన్నం తింటే కడుపులో మంట తగ్గుతుందంట అనుకున్నాడు, తిన్నాడు, తగ్గలే. అంటే ఏమిటి? అది అన్నం తింటే తగ్గేది కాదు, వాడికి పుండు ఉంది లోపల. జెరుసలు వేసుకుంటే తగ్గుతుందంట అన్నాడు, తగ్గలే. ఊరికే మనం సంబంధం అదే కదా పెడుతున్నాం, ఇది చేస్తే అది పోతుంది. లోపల మంటగా ఉందండి. మొట్టమొదటి మంట వస్తే మనం ఏమనుకుంటామంటే, కడుపులో అన్నం తినలేదు, చల్లగా ఏదైనా తింటే మంట తిరిగిపోతుంది అనుకో, చల్లగా తింటాము. వెంటనే మంట వచ్చింది వాడికి. అంటే మనం ఏం చేస్తున్నామంటే, లోకంలో జరుగుతున్న ప్రతి పనిని మనం చేయగలిగినటువంటి 10 పనులతో ముడిపెట్టుకొని, ఆడికి పోతే తగ్గిపోతుందంట, అది చేస్తే తగ్గిపోతుందంట, ఇది తింటే తగ్గిపోతుందంట, దాన్ని చూస్తే పోతుందంట,
ఇవి కాకపోతే మీకు ఏమైనా సొల్యూషన్స్ ఉంటే నాకు చెప్పండి. ప్రపంచంలో మీ దగ్గర ఉండేది 10 సొల్యూషన్స్ అండి. ఈ 10 సొల్యూషన్ ఏమిటి? తిన్నాడు తగ్గలే, తినేదాని మీద ఎక్స్పెరిమెంట్. కడుపులో మంటగా ఉంది, దాన్ని తిను దీన్ని తినొద్దు, దాన్ని తినొద్దు దీన్ని తిను, దాన్ని తిను దీన్ని తిను. ఈ విధంగా తిని 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 అన్నీ తినైపోయిందండి. తినేదాని వల్ల ఇది తగ్గేట్టుగా లేదన్నాడు. అవునా? అట్లయితే ప్రతిరోజు అక్కడెక్కడో ఒక దత్తాత్రేయ మందిరం ఉంది, ఆయన దగ్గరికి పోయి ఒకసారి నెత్తి టపా టపా అని 2 సార్లు కొట్టుకుని రా తగ్గిపోతుంది అన్నాడు. అదేమిటండి? కొట్టుకొని రావే పోయాను, తగ్గిపోయిందండి. స్వామి మీరు చెప్పినారు, బ్రహ్మాండంగా చెప్పినారు, నెత్తిని టపా టపాలు కొట్టుకుంటే తగ్గిపోయింది, ఎట్ట తగ్గిపోయింది అన్నాడు. సరే ఒక 10 రోజులు అయిన తర్వాత వాళ్ళ శిష్యులు ఒకటి అడిగాను, స్వామి దత్తాత్రేయుడి దగ్గరికి పోయి టపా టపాలు కొట్టుకోమన్నారు, ఆయనకి తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయింది అంటారు? మందుల వల్ల కూడా తగ్గలేదు. ఏమీ లేదు, రా టపా టపాలు కొడుతూనే కొప్పి కట్టింది, కొప్పి మీద కాన్సన్ట్రేషన్ పెరిగి దీన్ని మర్చిపోయినట్టు. అంటే ఏంటి? దత్తాత్రేయుని దోషం చెప్పలే, అంతే. దాని మీద లగ్నం చేయలేకపోవడం వల్ల దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు, దీని మీద లగ్నంగా ఉండటం వల్ల దాన్ని పట్టుకోలేకపోతున్నాడు. ప్రపంచంలో మనం వదలాలనుకున్నది మనం వదిలిపెట్టడం లేదు, మనం పట్టుకోవాలనుకున్నది మనం పట్టుకోలేకపోతున్నాం, అది మనకు దొరకటం లేదు, ఇంతే. దాన్ని చేయడానికి ఏం చేయాలో ఇవే ఇప్పుడు రెండే ఉందండి. దీన్ని పట్టుకోవాలనుకున్నానని దొరకటం లేదండి అన్నాడు. దాన్ని వదిలేయాలనుకుంటున్నానండి, అది నన్ను వదలటం లేదండి అన్నాడు. అయిపోయింది. వదలాలంటే జపం చేస్తారు, పట్టుకోవాలంటే ధ్యానం చేస్తారు. అంటే ఏంటి? మీ మనస్సే అన్నీ పట్టుకుని ఉంది, దాన్ని వదలకపోతే అదే ప్రతిపద. చూస్తున్నది కనపడదు, ఎందుకని? మనస్సులో ఒక అడ్డం కూర్చోనుంది. వీడేమన్నా మన సంభావన ఎవరు కూర్చోవాలి కదా, బ్రాహ్మణుడు కూర్చో ఉన్నాడు, ముందరే మాట్లాడుకోవాలి, సంభావన లిస్ట్ కాలే. స్వామి ఏమన్నా అడుగుతాడేమో, ఈ కలసం ఆయన ఎత్తుకొని పోతాడా, మన వాడికి మనకి ఇక్కడికి వచ్చేసిపోతాడా, ఈ మార్గం అంటే ఒక పుణ్యఫలం గురించి చెప్తున్నానండి. ఒక పుణ్యకార్యం జరుగుతూ ఉంది, మీరు పలానా హోమం చేసుకోండి, సంతాన వేణుగోపాలం చేసుకోండి. చేస్తున్నాడు బాబు, మొత్తం ఖర్చు పెట్టేశాడు, మంచి బంగారు కలిసం వెండి కలిసం అంతా ఎక్కడ శాస్త్రంలో చెప్పినట్టు చేసేసాడు. ఈ రోగం మధ్యలో ఒక పిశాచం వచ్చింది. పిశాచం వచ్చి, సార్ మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ బ్రాహ్మణుడు చాలా ఆగిపోతుంది, మీరు ఏం పెట్టి ఆయన పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు, మీరు ఆయనకి ఇవ్వాలనుకుంటే పట్టండి, లేకపోతే పెట్టబాకండి అన్నాడు. ఇంకా వ్రతం జరగటం లేదండి.